ఎంతో విశిష్టమైనటువంటి ఆరాధన అనంటే అయుతచండీ ఆరాధన. అంటే 10,000 సార్లు, అయుతం అంటే 10,000 అని అర్థం. 10,000 సార్లు సప్తశతి, దుర్గా సప్తశతిని పారాయణ చేసి తద్వారా అమ్మవారిని విశేషంగా హవనం కూడా చేసి అమ్మవారిని ఆరాధించడం అనేదే ఈ అయుతచండీ మహాయాగం అనేటటువంటిది. అటువంటి ఆ అయుతచండీ మహాయాగాన్ని జగన్మాత కనకదుర్గ పరమేశ్వరి అమ్మవారి యొక్క దివ్య సాన్నిధ్యంతో అనుగృహీతమైనటువంటి పరిపూతమైనటువంటి విజయవాడ మహానగరంలో ఈ అయుతచండీ మహాయాగాన్ని సంకల్పించి ఆచరిస్తూ అనుష్ఠిస్తూ ఉండడం అనేది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఎంతో శ్రమతో ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీన్ని నడిపిస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. విశేషంగా ఈ కనకదుర్గ వైదిక ప్రవర్ధక వ్యాసపీఠం ట్రస్ట్ అనేది ఏదైతే ఉందో దీని ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉండడం, అందులోనూ విశేషంగా దండిపట్ల సుబ్రహ్మణ్య పౌండరీక యాజులు గారు ఆయన ఈ కార్యక్రమాన్ని కోసం విశేషంగా శ్రమించి దీన్ని చేస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ కార్యక్రమంలో ఎంతోమంది ఆస్తిక భక్త మహాజనులు భక్తులు విశేషంగా సహకరిస్తూ ఉన్నారు. ఎంతోమంది వైదికులు దీంట్లో ఎంతో ఉత్సాహంతో పాల్గొంటూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇటువంటి ఈ మహా అనుష్ఠానం అనేది ఏదైతే ఉందో ఇది ఆ జగన్మాత శ్రీ శారదా పరమేశ్వరి యొక్క, అదేవిధంగా మా యొక్క గురువరేణ్యులు ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క ప్రస్తుత అధిపతులు అయినటువంటి జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ సమస్త కార్యక్రమములు, అందులోనూ విశేషంగా ఈ ఆషాఢమాసం యొక్క వారాహి నవరాత్రుల సందర్భంలో ఏవైతే అమ్మవారి యొక్క ఉపాసనకు ఒక విశిష్టమైనటువంటి సమయంగా శాస్త్రముల్లో చెప్పబడి ఉన్నాయో అటువంటి ఈ నవరాత్రుల సందర్భంలో, ఈ ఆషాఢమాసం యొక్క నవరాత్రుల సందర్భంలో ఈ విశేషమైనటువంటి అనుష్ఠానాన్ని చేస్తూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఆ శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి కృపతో ఈ కార్యక్రమం అంతా చక్కగా నిర్విఘ్నంగా జరుగుగాక. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి, దీనికోసం శ్రమించినటువంటి సమస్త భక్తులకి అందరికీ కూడా, దీంట్లో పాల్గొంటూ ఉన్నటువంటి సమస్త భక్త మహాజనులకి అందరికీ కూడా ఆ జగన్మాత యొక్క అనుగ్రహంతో సకల శ్రేయస్సులు లభించుగాక అని మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాల్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమముల ద్వారా అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహము, ప్రేరణ అందరికీ కూడా లభించి ఉత్తమమైనటువంటి జీవితాన్ని సాగించడానికి, అదేవిధంగా ధర్మ సంరక్షణకి కావాల్సినటువంటి ఆ శక్తిని అమ్మవారు అందరికీ కూడా ప్రసాదించి, అందరికీ ఉన్నటువంటి దుర్భిక్షాది సమస్త దుఃఖములని దూరం చేసి అందరికీ కూడా సకల శ్రేయస్సుల్ని అమ్మవారు ప్రసాదించుగాక అని ఈ సందర్భంలో నారాయణ స్మరణపూర్వకంగా అమ్మవారిని ప్రార్థిస్తూ నారాయణ స్మరణపూర్వకంగా అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం.